హలో అండి, అందరికీ కూడా నమస్తే. ఈ వీడియోలో మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న చాలామందికి అవసరమైన దాని గురించి చెప్పబోతున్నాను. నేను కేవలం 1500 రూపాయలతోనే ఆల్మోస్ట్ ఒక 30,000 రూపాయల పైన సంపాదించాను. అసలు 30,000 రూపాయలే కాదు, నేను 50,000 రూపాయల పైన సంపాదించాను. బట్ తమ్నైల్లో ఏం పెడతాంలే అలా అని నేను అది వదిలేసి ఓన్లీ 30,000 మాత్రమే పెట్టాను. అది నేను ఎలా చేశాను, ఏ విధంగా చేశాను అనేది మీకు క్లుప్తంగా ఈ క్లాస్లో చెప్తాను. అయితే మీరందరూ కూడా గుర్తుపెట్టుకునే విషయం ఏంటంటే, ఫ్రీలాన్సింగ్ అనేది ఏదైనా ఒక స్కిల్ అనేది మనం నేర్చుకోవాలి. నేనేం చేశాను, ఎలా చేస్తున్నాను, అసలు నాకు ప్రాజెక్టులు రావడానికి నేను ఏం చేశాను అనేది స్టెప్ బై స్టెప్ మీ అందరికీ కూడా నేను చెప్తాను ఈరోజు. ఓకేనా? ఎండ్ వరకు చూడండి. అయితే నేను దీని గురించి ఒక కోర్స్ లాగా కూడా పెడదామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రీగా ఇచ్చే దేనికి కూడా వాల్యూ అనేది ఉండదు. ఒక సపరేట్గా అంటే జీరో నుండి ఫ్రీలాన్సర్, అడ్వాన్స్డ్ ఫ్రీలాన్సర్గా ఎలా ఎదగాలి అనేది ఒక కోర్స్ లాంచ్ చేద్దామని అనుకుంటున్నాను. అది కూడా అందరికీ అఫోర్డబుల్ ప్రైస్లో. అయితే అది మీ ఇష్టం పైన ఆధారపడి ఉంటుంది. మినిమం దీనికి ఒక మంచి లైక్స్ కానీ మంచి వ్యూస్ కానీ వస్తే ఖచ్చితంగా చేస్తారనమాట. ఓకేనా? అండ్ మన వీడియోని స్టార్ట్ చేద్దామా? అయితే నేను 1500 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అనేది చేశాను. ఎంత ఇన్వెస్ట్మెంట్ గైస్? ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 1500 రూపాయలు నేను చేశాను అనమాట. 1500 రూపాయలు పెట్టి ఏం చేశానో తెలుసా? యాడ్స్ పట్ల చేశా. ఓకే, యాడ్స్ని యూజ్ చేశాను, ఫేస్బుక్ యాడ్స్ని. అయితే మీరు అందరూ కూడా పేమెంట్ ప్రూఫ్లో కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ నేను వెబ్సైట్ డిజైనింగ్ చేశాను, అది కూడా చెప్తున్నాను. వెబ్సైట్ డిజైనింగ్ చేశాను. ఒక పర్సన్ 50,000 రూపాయల పైన ఇచ్చారు. అసలు ఆ ప్రాజెక్ట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 70,000 పైన. ఈయన 50,000 రూపాయలు ఇచ్చారు. ఇంకో ప్రాజెక్ట్ వచ్చేసరికి ఒక దగ్గర 30,000 రూపాయలు. కానీ వాళ్ళ 30,000 రూపాయలకి నేను 50% అమౌంట్ అనేది వేయమన్నాను. అందాక 16,000 రూపాయలు వేశారు. ఇంకో పర్సన్ వచ్చేసరికి ఇది ఒక 20,000 రూపాయల ప్రాజెక్ట్, 20,000 30,000 రూపాయల ప్రాజెక్టు అండ్ 6,000 వేశారు. అంటే నిన్న వేశారు ఇది. ఓకే, నిన్న ఇది వేశారు. అండ్ మిగతా పేమెంట్ అనేది ఈరోజు సాయంత్రం వేస్తానని చెప్పారనమాట. ఓకేనా? అంటే వర్క్ స్టార్ట్ చేస్తాం, ఎంత కొంత మనీ వేయండి మనకి ఇలా వేశారనమాట. అర్థమైందా? ఇది పేమెంట్ యొక్క, అంటే వాళ్ళ నేమ్స్ అన్ని నేను చూపించలేను. ఓకేనా? అయితే నేను ఏం చేశాను ఇలా రావడానికి, ప్రాజెక్టులు రావడానికి అంటే, నేను ఒక యాడ్ అనేది తయారు చేశాను. నేను వెబ్సైట్ డిజైనింగ్ అతి తక్కువ కాస్ట్కి చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది అని ఇచ్చాను. అప్పుడు వాళ్ళందరూ కూడా నాకు మెసేజ్ చేశారు, కన్వర్షన్ యాడ్స్. ఓకేనా? అంటే నేను కొంత ఫేస్బుక్కి డబ్బులు కట్టి, మీరు ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ 400 రూపాయలు ఇది ఫేస్బుక్కే నేను కట్టానండి. ఫేస్బుక్కే నేను కట్టడం అయితే జరిగింది. ఓకే, అంటే ఎక్కువ అలా రోజు కడుతుంటాను. 300 400 రూపాయలు పే చేస్తుంటే ఆ యాడ్ ఏదైతే ఉందో అందరికీ చూపిస్తుంది అనమాట. అందులో ఇది చూడండి, నేను 1500 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆల్మోస్ట్ 37,000 మందికి, అంటే దగ్గర 40,000 మందికి చేరింది. అందులో నాకు 142 మంది మెసేజ్ చేశారు, ఏంటి నాకు ఈ సర్వీస్ కావాలని. వాళ్ళు ఫేస్బుక్కి మెసేజ్ చేస్తారు, వాట్సాప్కి మెసేజ్ చేస్తారు, ఇన్స్టాగ్రామ్కి కూడా మెసేజ్ చేస్తారు. ఇక్కడ చూసారా, ఈ పర్సన్ కూడా చూడండి ఎంత కాస్ట్. అసలు ఇవి కూడా చూపించకూడదు, బట్ చూపిస్తున్నాను హౌ మచ్ కాస్ట్ అని. ఇలాగ మనకి వాళ్ళ మెసేజ్లు అనేది వస్తుంటాయి. వీళ్ళందరూ చూడండి, వీళ్ళందరూ కూడా నాకు మెసేజ్ చేసిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారండి. వీళ్ళందరూ కూడా నాకు రెగ్యులర్గా నాకు సర్వీస్ కావాలి అంటే, మనము వెబ్సైట్ డిజైనింగే కాదు, మనం ఏది చేసినా కూడా మనకి అలానే మెసేజ్లు అనేది వస్తుంది. ఇప్పుడు చెప్పండి, 142 క్యాలిక్యులేషన్ అనేది తీస్తున్నాను మీకు. అయితే నాకు 142 మెసేజ్, కొంతమంది రిప్లై నేను ఇవ్వలేదు. 142 మందికి మనకి వర్క్ ఇచ్చేయాలని లేదు. ఆల్మోస్ట్ ఒక 142 మందిలో నేను ఆల్మోస్ట్ ఎంత చెప్తున్నానంటే మినిమంలో 30,000 రూపాయల పైన చెప్తున్నాను అనమాట. కొన్ని యావరేజ్గా 20,000. 142 మందిలో కనీసం మనకి ఒక 5గురు ఇచ్చిన, ఓకే, ఒక 5గురు ఇచ్చిన ఇంటూ 30,000 రూపీస్ అనమాట. ఓకే, అప్పుడు మనకి ఎంత అవుతుంది? 150,000 రూపాయలు అవుతుంది. అవునా? చూడండి. అలానే అంటే మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి అంత అవసరం లేదు. 142 మందిలో ఒక్కొక్కరి దగ్గర మీరు 10,000 రూపాయలు ఛార్జ్ చేసిన, ఒక 5 ఇచ్చారు, ఓన్లీ 10,000 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేశారు అనుకోండి. ఎంత అవుతుంది అప్పుడు మనకి? 50,000 రూపాయలు అవుతుంది. యాడ్స్కి ఎంత పెట్టాను? 1,500 రూపాయలు పెట్టాను. ఏమైపోయింది? ఇంత అమౌంట్ వచ్చిందా? పోనీ ఇది కూడా పక్కన ఉంచండి. పోనీ నీకు 3 ఇచ్చారు, అంతమందిలో కూడా 3 ఒక్కొక్కరికి 5,000 రూపాయలు ఛార్జ్ చేసావు అనుకోపోను. స్టార్టింగ్ స్టేజ్లో నీకు ఎంత వస్తుంది? 15,000 రూపాయలు వస్తుందా? అసలు చాలామంది ఏంటో తెలుసా, అసలు పెద్ద మిస్టేక్, మీలో చాలామంది ఫ్రీలాన్సింగ్ చేసే మిస్టేక్ ఏంటంటే, ఒకటి స్కిల్ సరిగ్గా నేర్చుకోరు. ఫ్రీలాన్సింగ్ అనేది, ఒక ఫ్రీలాన్సింగ్ అంటే ఏదో ఒక స్కిల్ నేర్చుకోవాలి. నాకు వెబ్సైట్ డిజైనింగ్ వచ్చు, నేను బాగా చేస్తాను కాబట్టి నాకు ఇస్తున్నారు ప్రాజెక్టులు. ఓకేనా?
నీకు స్కిల్లే అసలు ఎంతసేపు స్కిల్ రాకుండా ఎవడు మనీ ఇస్తాడు చెప్పండి మీకు. అది చేస్తాను అతిపెద్ద ప్రాబ్లం. ఇంకో పెద్ద మిస్టేక్ ఏంటంటే అసలు డబ్బులు పెట్టడానికి అసలు ఒప్పుకోరు కదా ఎవరు కూడా. ఓకేనండి, నేను చెప్పగలను అందరూ పేదోళ్ళే. ఓకే, నేను కూడా పూర్ ఫ్యామిలీ నుండే వచ్చాను. ఇప్పటికి కూడా నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే. నేనేంటి అల్ట్రా రిచ్ లేకపోతే ఒక బిలియనియర్ కాదు. ఓకే, ఎవరికి ఉండాల్సిన ఇప్పుడు నేను ₹1,00,000 2,00,000 3,00,000 సంపాదిస్తే నాకు తగ్గ ఖర్చులు నాకు ఉంటాయి. ఓకే, నెల వచ్చేసరికి అందరం జీరోతోనే మళ్ళీ మొదలవుతాం. ఆ విషయం మీరు గమనించుకోండి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు ₹1,500 కదా ఇన్వెస్ట్మెంట్ చేసావు, నీకు ఆల్మోస్ట్ 30,000 పోనీ ₹1,00,000 అవన్నీ వదిలేండి, పోనీ ₹30,000 పైన వచ్చినట్టే కదా. ₹30,000 పైన వచ్చింది కాబట్టి నువ్వు అంటావు నాకు రాని రోజులు కూడా ఉన్నాయి, నేను యాడ్స్ పెట్టినప్పుడు రాని రోజులు కూడా ఉన్నాయి. అప్పుడు ఏంటి, నేను ఏ మిస్టేక్ చేశానా అనేది నేను గమనించుకున్నాను అనమాట. అర్థమైందా మీ అందరికీ? నేను గమనించుకున్నాను. ఓకే, ఆల్మోస్ట్ ₹1,500 ఖర్చు అయ్యింది నాకు. ఓకే, 30,000 పైన వచ్చింది కాబట్టి సంతోషం. రాకపోయినా కూడా నేను డబ్బులు పెడతాను. నేను ఇది నేర్చుకోవడానికి ఎంతోమంది దగ్గర ఎన్నో ట్రైనింగ్స్ అటెండ్ అయ్యాను గాయస్. ఎన్నో ట్రైనింగ్స్ అటెండ్ అయ్యాను, 1 2 కాదు, చాలా ట్రైనింగ్స్ అటెండ్ అయ్యాను. అది మీరు ఎందుకు అసలు చెయ్యరో నాకు అర్థం కాదు. ఇప్పుడు కోర్స్ అన్నా మనకు మళ్ళీ కోర్స్ లేకపోతే ఇంకేదైనా వస్తారు. కొంతమంది అయితే ఏదేదో అంటారు, కొంతమంది అయితే కనీసం నేర్చుకునైనా నేర్చుకోరు. అసలు ఒకటండి, మనము ఆన్లైన్లో గ్రో అవ్వాలంటే మాత్రం స్కిల్ అత్యద్భుతంగా నేర్చుకోవాలి. స్కిల్ లేకపోతే మనకి ఎవడు ప్రాజెక్ట్ ఇవ్వడు. రెండోది ఏంటంటే మనం యాడ్స్కి డబ్బులు పెట్టాలి. యాడ్స్ నీకు డబ్బులు పెట్టడం చేత కాకపోతే యాడ్స్ దగ్గర మనం ఇదనుకుంటే మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చెయ్యాలి. యూట్యూబ్లో మేము ఇలాంటి వెబ్సైట్లు తయారు చేస్తాము, మేము ఇలాంటి వెబ్సైట్ క్రియేట్ చేస్తాం తక్కువ కాస్ట్కి, ఈ నెంబర్కి సంప్రదించండి అని వీడియోస్ చేస్తే వాళ్ళే నీకు ఇస్తారు సర్వీసు. నా స్టూడెంట్లో ఒక పర్సన్ మీకు చెప్తున్నాను కదా, నా స్టూడెంట్లో ఒక పర్సన్ సేమ్ అదే విధంగా చేసి ఓకే తిను అంటే నా స్టూడెంట్, బట్ అంతకు మించి మా మామయ్యల అబ్బాయి. ఓకే, తను వెబ్సైట్ డిజైనింగ్ చూడండి, వెబ్సైట్ డిజైనింగ్ ఇన్ తెలుగు కొడతాను చూడండి ఒకసారి. అంటే ఈ పర్సన్ చెప్పాను కదా, ఈ పర్సన్ వన్ ఆఫ్ ద మన స్టూడెంట్. ఓకే, వెబ్సైట్ డిజైనింగ్ ఇన్ మన స్టూడెంట్ ప్లస్ మా మామయ్యల అబ్బాయి కూడా ఉన్నాం. ఓకే, నేను ఎప్పుడు కూడా తిని దగ్గర కనీసం డబ్బులు తీసుకొని తిని కూడా నేను క్లాసులు చెప్పాను తెలుసా. ఎందుకంటే ఫ్రీగా ఇచ్చేదాన్ని దేనికి కూడా వాల్యూ అనేది ఉండదని. డబ్బులు పే చేసి ఇక్కడ చూడండి, వెబ్సైట్ డిజైనింగ్ ఇన్ తెలుగు అని కొట్టగానే ఆ పర్సన్ యొక్క వీడియో వచ్చింది, కనిపిస్తుంది ఈ వీడియో. అదనమాట, ఇది మన ఆఫీసే. ఈయన మా మామయ్యల అబ్బాయినే ఏ రోజు కూడా నేను ఫ్రీగా తనకు చెప్పలేదు. ఓకే, తనకి ఫ్రీగా కూడా ఏ రోజు టైం ఇవ్వలేదు, నేను ఎప్పుడు సపోర్ట్ చేయలేదు. అయినా సరే కష్టపడి ప్రతిదీ కూడా A to Z నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అయ్యాడు అనమాట. వీడియోస్ చేస్తున్నాడు, తన దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఏం చేస్తున్నాడు, చక్కగా వీడియోస్ చేసుకుంటున్నాడు. వీడియో చేసుకున్న దానికి ఆ వీడియో చూసిన వాళ్ళకి ఒకసారి వీడియో చూపిస్తున్నాను చూడండి. బిజినెస్ కోసం వెబ్సైట్ డిజైనింగ్ చేయించాలనుకుంటున్నారా? మేము అతి తక్కువ కాస్ట్కే చేస్తాం. ఎందుకంటే బిజినెస్కి వెబ్సైట్ డిజైనింగ్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్. బయట మార్కెట్లో ఒక వెబ్సైట్ డిజైనింగ్ లక్షల్లో తీసుకుంటాం, కానీ కేవలం నేను మీకు ₹2,000 చేసి ఇవ్వడం జరుగుతుంది. నా వాట్సాప్ నెంబర్ పైన కనిపిస్తుంది కదా, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్గా ఉన్నట్లయితే దానికి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే, మన దగ్గర డబ్బులు లేనప్పుడు ఏం చేయాలి, ఎలా కష్టపడి వీడియో చేయాలి. నువ్వు అసలు వీడియోలు చేయవు, యాడ్స్ పెట్టడానికి అది రాదు, ఇంట్లో కూర్చొని డబ్బులు రావాలంటే అసలు రావు. ఇదే కాదు, ఏది కూడా నువ్వు చేయలేవు లైఫ్లో. అర్థమవుతుందా? ఇది నేను చెప్పాల్సింది. నీకు దగ్గర 2 చాయిస్, డబ్బులు. నా దగ్గర టైం నిజానికి లేదు, నేను బిజీగా ఉంటాను కాబట్టి నేను యాడ్స్ డబ్బులు పెట్టుకుంటున్నా అండ్ వీడియోస్ కూడా చేస్తుంటాను అప్పుడప్పుడు. అర్థమైంది గైస్ నేను చెప్పింది? మీరు మళ్ళీ చెప్తున్నాను, నీ దగ్గర ఫ్రీలాన్స్ రిలేటెడ్గా ఎవరైతే నేర్చుకోవాలి, ఇంటి దగ్గర నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ డబ్బులు సంపాదించుకోవాలి అంటే ఒక స్కిల్లే నేర్చుకోవాలి, దగ్గర పెట్టి వీడియోస్ అయినా ఇలా క్రియేట్ చేయాలి, లేకపోతే ఇలాంటి యాడ్స్ అయినా రన్ చేయాలి. 2 చేస్తే ఇంకా మంచిది అనమాట, ఇంకా బెస్ట్ స్పీడ్గా రిజల్ట్ వస్తుంది. అర్థమైందా? ఇది నేను చెప్పాల్సింది. ఎవ్వరు కూడా రాత్రే రిచ్ అయిపోరు, కష్టపడకుండా ఏమీ రాదు. మనీ మహా అయితే నాకు ₹11 వచ్చింది ఒక్కొక్క మనిషికి. నేను ఎక్కువగా సంపాదించాను కదా, అలానే మీరు కూడా కష్టపడినట్లయితే మంచిగా నేర్చుకున్నట్లయితే వస్తుంది. ఓకేనా? మీకు నిజంగా ఇంట్రెస్ట్గా ఉన్నట్లయితే చెప్పండి. అసలు ఇప్పటికైతే కోర్స్ లేదు ఫ్రీలాన్సింగ్ రిలేటెడ్గా. మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారంటే నేను అది ఖచ్చితంగా చేస్తాను అనమాట. ఓకేనా? అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జై హింద్.